ఫ్లైట్ టైం అయిపోయింది. ఇక్కడ అవకాడో జ్యూస్ చాలా స్పెషల్ అంట. ఇక్కడ మాకు క్యూట్ క్యాట్ కనిపించింది. అంటే యా ఆఫ్ కోర్స్ అంటే నాకు ఇక్కడ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందండి వయ్యారి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇంతకీ మా వారు ఏం చేస్తున్నారు? మీకు టీ కాఫీ చేయడం నేనే నేర్పించాను తెలుసా. ఇక్కడ కట్టింది ఫస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అంటే చూపిస్తున్నాను. నందికొండ వాగుల్లో దింపేసి వెళ్ళిపోబోతున్నాను నేను. ఇక్కడ వదిలేసి పని చేయండి. నిజంగా మనుషులు అనుకున్నాను వీళ్ళని చూసి. మీరు అలా చూసేస్తున్నారంటే వాళ్ళని. రెండు చేతులు మధ్యలో గ్లోబ్. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. లాహిరి లాహిరి లాహిరిలో. ఇదేంటి నా వాయిస్ రివర్స్ గా వస్తుంది. మీట్ అండ్ చికెన్ ప్లేట్. అమ్మాయి ఏం చేస్తున్నావు? నేనా మధ్యాహ్నం తిన్నది ఇంకా అరగలేదు. ఇక్కడ ఉండి నేను చూస్తున్నాను. ఎక్సలెంట్ అండి అసలు ఇది. అందమా అందమా అందుకుంటే అందమా అందమా అందుమా అందనంటే అందమా. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఫ్లైట్ టైం అయిపోయింది. థ్యాంక్ యూ. ఇక్కడ అవకాడో జ్యూస్ చాలా స్పెషల్ అంట. ట్రై చేయమని ఇచ్చారు, తాగేద్దాం. దీని పేరు జాతర. జాతర జాతర అంటే ఇది తినేసి జాతర చేసుకోవాలి. కానీ చాలా బాగుంది. ఇక్కడ మాకు క్యూట్ క్యాట్ కనిపించింది. హబీబీ, హౌ ఇస్ ఖతార్? వాళ్ళు ఇక్కడ నుంచి లేపేసి రూమ్కి వెళ్ళమంటారు. యాక్చువల్గా అయితేనండి ఈ రూమ్ ఏమో నాకు ఇచ్చారు, ఓకే. సో కాకపోతే ఈ రూమ్లో నేనే ఉండాలి, మాకే కావాలి అని అన్నారు. అది విషయం. చూడండి, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఏంటది సొమ్ములు సోకులు అంటున్నారు? వెల్కమ్ టు అవర్ రూమ్. యా, అవర్ రూమ్ టూర్. అలా ఫ్రూట్స్ చూసారు కదా, అలా చందమామ లోపల ఉంటుంది. చూడండి చూడండి అది. రండి రండి, మీకు ఇప్పుడు నేను ఆర్మీ, కొంతమంది బ్యాటిల్లో ఫీల్డ్ చేసే వాళ్ళని చూపిస్తాను. రండి. అదే ఇది చెస్. ఇది మా వారికి మా అబ్దుల్కి బాగా వచ్చి చెస్ ఆడటం. నాకైతే అస్సలు చెస్ అసలు ఇదంతా కాదండి. ఇక్కడ కింగ్ ఉన్నాడు కదా, ఈ కింగ్ ని తీసి ఇలా 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 కొట్టేస్తే పని అయిపోద్ది. మనం గెలిచినట్టు. అది అయిపోయింది. ఓకే. అది చూస్తున్నారా మీరు? మా రూమ్ నుంచి వస్తున్న వ్యూ. ఎస్, దాన్ని డెజర్ట్ రోజ్ డిజైన్ అంటారు. అది ఖతార్ మ్యూజియం అన్నమాట. వరల్డ్స్ బిగ్గెస్ట్. ఇది కదా ఖతార్ మ్యూజియం. ఇది లోపల తిరగాలంటే 1 డే కూడా సరిపోదు అన్నారు వీళ్ళు. ఇక్కడ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా డెజర్ట్ రోజ్ అంట. సో యా, నేను కొద్దిసేపట్లో తెలుసుకున్న నాలెడ్జ్. అలీ గారు, మీ రూమ్ లో మీకు ఒక 3 days ఉండొచ్చా? మేము ఉండండి, చెప్పాను నేను ఆల్రెడీ. సొమ్ము కూడా సోకు ఒకటిది. మీరు ఆ మాట మీద పట్టుకుని ఉండండి. యాక్చువల్లీ రూమ్ నాదే. అంటే యా ఆఫ్ కోర్స్ అంటే నాకు ఇక్కడ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందండి వయ్యారి. సో నేను రాగానే హడావిడి చేశారు. నేనే మా డాడీకి సర్లేండి మీరు మా మమ్మీ రెంట్కి ఇచ్చావా డాడీకి రూము? మీరిద్దరు ఇక్కడ ఉండండి, ఏముంది నేను సోఫాలో పడుకుంటాను అన్న. మీరే పడుకుంటారు. కానీ బ్యూటిఫుల్ రూమ్ అంటే రూమ్ అయితే అదిరిందయ్యా సుబేదా గారు. ముందేమన్నావు అదిరిందయ్యా చంద్రం అన్నావు కదా, ఇప్పుడు మాట మారుస్తున్నావు. కానీ రూమ్ ఎక్సలెంట్.
రండి 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 దయచేయండి, రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో. తర్వాత నాకు రాదు. ఇదే మన లగ్జరీ బెడ్రూమ్ ఉంటుంది మనతోని. ఇందులో వేడి నీరు వేసుకొని మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్. ఫాతిమా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ రూమ్ లో ఏంటో అని తెలుసుకోవడానికి. ఎక్కడికి? మీరందరు ఈ రూమ్ లో ఉంటే నా రూమ్ పక్కన ఉంది. నీ రూమా? తర్వాత వస్తాంలే. ముందు ఈ రూమ్ ని ఒకసారి తనివి తీరా చూసేసుకొని. చెప్పాను కదా నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. వాళ్ళు సపరేట్ రూమ్ మేడం మీకు అని చెప్పేసి చెప్పలేకపోతున్నాను, అల్లాడిపోతున్నారు. కానీ నాకు ఈ హాల్లో ఉన్న వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇలా నుంచి చూస్తే మనకి టైంపాస్ మంచిగా అయిపోతుంది. ఇక్కడ నుంచుంటే ఫాతిమా దోహా ఖతర్ అంతా చూసేయచ్చు ఇక్కడ నుండి. ఎంతకీ మా వారు ఏం చేస్తున్నారు? టీ లవర్స్ ఏం చేస్తారు? 2 కప్ కాఫీయా? 2 కప్పులు ఎవరికి? ఏం చేస్తాం, ఇక్కడికి వస్తే సర్వెంట్లు కదా మేము. ఎవరికి 2 కప్? ఎవరికి? ఇంకా ఉన్నారు కదా మేడం. ఫాతిమాక అంటే భార్యకి లేదా? దాతావా? తాగినా తాగకపోయినా మీరు నా కోసం ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఆనందమే వేరు కదా. యాజీ ముझे नहीं ఎంత కావాలో వస్తా నీకు. కాఫీ మీరు చేస్తున్నారంటే నాకు కూడా కావాలి. మా వారు హోటల్ రూమ్స్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఫస్ట్ కాఫీ, టీ, గ్రీన్ టీ ఇలాంటివి ఫస్ట్. హోటల్ రూమ్కి వచ్చిన వెంటనే మనకి టీ అయినా కాఫీ అయినా కావాల్సిందే కదండి. కానీ స్మెల్ చాలా బాగా వస్తుంది. అవును, జర్నీ వచ్చాం కదా, టైర్డ్గా ఉంటుంది. కొంచెం ఈ కాఫీ తాగితే రిలాక్స్గా అయిపోతాం, బాడీ రిలాక్స్ అయిపోతుంది. మీకు టీ కాఫీ చేయడం నేనే నేర్పించాను తెలుసా. ఎంత మంచి లుక్ ఇచ్చారు. ఇది మా ఫాతిమాకి ఇచ్చిన రూమ్. ఈ రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా ఫాతిమాకి ఇష్టమైన టబ్ ఉంది. బాగుంది ఫాతిమా రూమ్ కూడా. వీరే మాకు రూమ్ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు గాజీ తాను వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆనందపేటలో ఉంటారు. నైస్ రూమ్. ఇంతకీ మా ఫాతిమా ఎక్కడ అనుకుంటున్నారా? షాపింగ్ చేయడానికి పరిగెట్టింది. కింద షాపింగ్ ప్లేస్ ఉందంట, వెళ్ళిపోయింది. అజయ్ ఏ క్యా హై, ఏ క్యా ఫ్రూట్? దీని పేరు నాకు తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి. చాలా అందంగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి కనిపించడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కడిగి తినాలి అని అనుకుంటున్నారా? ఇప్పుడే హోటల్ వాళ్ళు వచ్చి చెప్పారు ఇవన్నీ ఆల్రెడీ వాష్ చేసే పెట్టారంట. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్రూట్. సూట్ కేసు ఎయిర్పోర్ట్లో ఇలా లాక్ వేసేస్తారు. ఇలా వేసినప్పుడు ఎలా తీయాలో మా వారు చూపిస్తున్నారు నాకు కూడా. అచ్చా ఐసా కర్తా లాగాలి, లాగి. నైట్ ఇప్పుడు బయటికి వచ్చాము. బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ టాలెస్ట్ బిల్డింగ్ అంట, ఇక్కడ కట్టింది ఫస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అంట. చూపిస్తున్నాను. ఈ బిల్డింగ్ ఫస్ట్ కట్టిన బిల్డింగ్ అంట దోహా ఖతర్లో. అప్పటి రోజుల్లో ఇదే టాలెస్ట్ బిల్డింగ్ అంట. దీని తర్వాత ఎన్నెన్నో వచ్చేసినవి.
అమ్మో మా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ అలా ఉండిపోయేసరికి నేను ఎక్కడున్నానో కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు చలి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ వింటర్ సీజన్, ఇప్పుడు వింటర్ సీజన్లో వచ్చాము. చాలా చల్లగా పడిపోయినట్టుగా ఉంది బిల్డింగ్. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంది. దాంట్లో మ్యాంగో ఐస్ క్రీమ్ అంట, చాలా బాగుంటది అంట. తిని చూద్దాం. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అంట. టేస్ట్ చేసేద్దామా మరి? ఇది మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ చూసారా, కింద రియల్ మ్యాంగో. ఇంత చలిలో చల్లటి ఐస్ క్రీమ్, సూపర్. లోపల మ్యాంగో పీసెస్ లాగా వస్తుంది, ఇలా కట్ చేసుకుని తింటుంటే. మామిడి పండు లోపల నుంచి ఐస్ క్రీమ్ ఉంది. అసలు ఎక్సలెంట్. ఇది 7 స్టార్ హోటల్. చాలా బాగుంది కదా. కార్ లో నేను ఫ్రంట్ సీట్ లోకి వచ్చేసాను. వెనకాల మా ఫాతిమా కనిపించట్లేదు. నందికొండ వాగుల్లో నల్ల చీకటి. ఇది హాస్పిటల్ అంట. 7 స్టార్ రేంజ్ లో ఉండే హాస్పిటల్. ఎంత బాగుందో కదా ఈ హోటల్. ఇందులో మనీష్ మల్హోత్రా గారి ఆధ్వర్యంలో ర్యాంప్ వాకులు జరుగుతాయంట. ఇప్పుడు ఇందులోకి వెళదాం. ఇదంతా సీ. ఇది ఐలాండ్ అంట, అంటే మ్యాన్ మేడ్ ఐలాండ్. దాని మీద మంచిగా బిల్డింగ్స్. ఇది కూడా సీ మీదే కట్టి ఉంది. ఇప్పుడు ఈ హోటల్లోకి వెళ్దాం. మమ్మల్ని చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ హర్షి, హాయ్ హర్షి, మమ్మల్ని చక్కగా తిప్పుతుంది. తను అన్నీ మంచిగా చూపిస్తుంది, ఎక్కడ ఏమున్నాయో అన్నీని. హాయ్ హర్షి, ఫస్ట్ టైం మీట్ అయ్యాము. చక్కగా అన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయో ఓపిక్గా మాకు చూపిస్తూ బాగుంది కదా. ఇప్పుడు ఫాతిమాని ఈ కుండలో దింపేసి వెళ్ళిపోబోతున్నాను నేను. ఇక్కడ వదిలేసి చేయండి, ఆ పని చేయండి. ఒక తలకాయ నొప్పి పోతుంది, ఆ పని చేయండి. వావ్, అద్దరిపోయింది. నిజంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వావ్, ఒక అద్భుతమైన ప్లేస్లోకి వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. చాలా బాగుంది కదా ఫాతిమా ఈ ప్లేస్. బాగుంది కాబట్టి నిన్ను ఇక్కడ వదిలేసేయడం బెటర్ అనుకుంటున్నా. వదిలేని ఏముంది ఇక్కడే ప్రశాంతంగా. ఏం చేస్తావు ఇక్కడ ప్రశాంతంగా? మా ఫాతిమా ఇంకోటి ఏదో చెక్ చేసేస్తుంది. ఏంటి ఫాతిమా నువ్వు చెక్ చేసింది? ఇది వజ్ర వైఢూర్యాల కదా, చాలా బాగుంది. ఇందులో ఏం వేసుకుంటారు ఫాతిమా? కూరగాయలు, టమాటాలు, బెండకాయలు పెట్టుకోవడానికి పనికొస్తుందేమో. టమాటాలు, కూరగాయలు పెట్టుకోవాల్సినవి వెంట. ఇవి రియల్ ఫ్లవర్స్, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇదేంటిది? ఇది పిల్లలు జారిబండ, పైనుంచి అలాగా జారుకుంటూ వచ్చేసేలాగా ఉంది ఇది. ఫాతిమా, నువ్వులు నా పైకి వెక్కి జారుకుంటూ కిందకు వచ్చేద్దామా? వెళ్ళిపోతుందేంటి? మనం కూడా ఒకసారి ఎక్కేద్దాం. స్టెప్స్ ఎక్కడం చాలా ఈజీగానే ఉన్నాయి. కాళ్ళు నొప్పి వచ్చిందా పైకి వెళ్ళి వచ్చేసరికి? మంచి వాకింగ్ అయిపోయిందా?
పిన్న తరిగింది. పైన ఏముంది? పైన కొంచెం దయ్యాలు ఉన్నాయా? లేదు, పైకి ఎక్కిన తర్వాత కొంచెం ఊగింది. ఊగిందా? నేను కిందకు వచ్చేసా. ఏం ఊగింది? ऊपर का बिट जरा हिला. పైన బిట్టు ఊగిందట, అందుకని భయపడి వచ్చేసారు కిందకి. లేకపోతే అక్కడే సెటిల్ అయిపోయేదానివా? భయపడ్డా ఏముంది, ఎంత పైకి ఎక్కినా రావాల్సిన కిందకేగా. అంతేగా అంతేగా. మీరందరు ఇది చూస్తున్నారు కదా, ఇదేంటి తెలుసా? ప్యాలెస్ విండో మాల్ అంట. దీంట్లో అన్ని లగ్జరీ బ్రాండ్స్ దొరుకుతాయి మనకి. సో ఇది ఒకప్పటిది అంట, పాతది. ఇక్కడ తస్బీ ఎంత లాంగ్ గా ఉందో. ఇది 500 ఉంటాయంట. వీళ్ళ దగ్గర 1000వి కూడా ఉన్నాయంట. అమ్మో, నిజంగా మనుషులు అనుకున్నాను వీళ్ళని చూసి. మీరు అలా చూసేస్తున్నారంటే వాళ్ళని. ఇక్కడ దోశలు వేస్తున్నారంట, చూద్దాము. స్పెషల్ దోశ. ఈ దోశ నా కోసం. వావ్, చాక్లెట్ దోశ. ఇక్కడ ఫిష్ ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఫ్రెష్ గా వండేసి ఇస్తారంట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి తెలుసా అండి, నేను ఇంత దగ్గర నించున్నా ఫిష్ అనే నీసు వాసన అస్సలు రావట్లేదు. యా, స్మెల్ అనేది, ఎందుకంటే ఐస్ పెట్టారు కదరా. ఫాతిమా కరుస్తుంది అది. చెట్టుని తీయకుండానే ఇక్కడ రెస్టారెంట్ ని కట్టారు. చెట్టుని ఇలాగే సేఫ్ గా ఉంచి కట్టారు. హెడ్స్ ఆఫ్. ఈ రైస్లో ఈ ఫిష్ని నంచుకొని తినాలి. ఎక్సలెంట్. తలకాయ అంటే ఇష్టం కాబట్టి ఈ తలకాయని ఇలా వేసుకొని బాగా ఫిష్ తినేసాను కదా, ఇప్పుడు చల్ల చల్లగా ఐస్ క్రీమ్. కొట్టేస్తాను. వెరీ స్మార్ట్. బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాము అనుకుంటున్నారు అందరూ. కాదు, ఒకసారి ఈ హోటల్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో చూడటానికి వచ్చాను. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. హమ్మూస్ వేసుకొని. మీరు ఇంకా స్టార్ట్ చేయట్లేదు, నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మా వారు చక్కగా
దోశ తినమని ఫాతిమాకు కూడా రిక్వెస్ట్ చేశారు. నాకు మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చింది. సాంబార్ బాగుందంట. ఫైనల్గా ఫ్రూట్స్ తినేసి ఇప్పుడు నా కోసం హాట్ చాక్లెట్, మా వారి కోసం క్యాపుచినో కాఫీ. ఫాతిమాకి కాఫీ లేదు, ఏమీ లేదు, నో. ఇది విమెన్స్ హాస్పిటల్ అంట, పెద్దగా ఉంది చూడండి. పొట్టులో బేబీ ఎలాగా ఒక్కొక్క మంత్ ఎలా ఉంటుంది ఇదంతా చక్కగా చాలా క్లియర్గా పెట్టేశారుగా అన్నాను. 9 months 9 ఉన్నాయి ఇవన్నీ. ట్విన్స్వి కూడా ఉందా? ఇది టార్చ్ బిల్డింగ్ అంటారు దీన్ని. సో టార్చ్ బిల్డింగ్, టార్చ్ లైట్ టవర్. ఎనివే దిగుతున్నాము, ఇక్కడ బ్రేక్ ఉంది. బాగుంది కదా, 2 చేతులు మధ్యలో గ్లోబ్. ఇది ఫుట్బాల్ స్టేడియం అంట, ఓల్డెస్ట్. తర్వాత ఇక్కడ చూడండి 2022లో కట్టిన బిల్డింగ్. బిల్డింగ్ 2022 అని కూడా బిల్డింగ్ మీద డిజైన్ చేశారు, చాలా బాగుంది కదా. చూడండి వీళ్ళు ఎంత చక్కటి కలర్స్ తోటి ఎంత క్రియేట్ చేశారు ఈ ట్రీస్. రియల్ ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ సమ్మర్లో చూడండి ఎలాగా ఇది వే కట్టారు, అది మాల్ మాట. సమ్మర్లో ఎండ వేడిగా ఉంటుంది కాబట్టి వాకబుల్ లోపల ఏసీ పెట్టి ఇలా కట్టారంట. మంచి ఐడియా కదా. ఇదిగో ఇలా వే దాంట్లోకి వెళ్ళటానికి. ఇప్పుడు మేము ఈ మాల్లోకి వెళ్ళబోతున్నాం. క్యా ఫాతిమా? అవకాడో బర్గర్ ఖాతే. అవకాడో బర్గర్ మై నై ఖాతి ఆజ్. హాయ్ విక్రమ్ గారు. ఈరోజు విక్రమ్ గారు, మణి గారు మమ్మల్ని చక్కగా ఖతర్లో మెయిన్ ప్లేసెస్ చూపించేస్తున్నారు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఒకసారి హాయ్ చెప్పండి. క్యా హై ఫాతిమా? మా ఫాతిమా ఏదో చెప్తుందంట. ఇదేంటి నా వాయిస్ రివర్స్ గా వస్తుంది. ఈ ప్లేస్ లో ఇక్కడ చూడండి, ఇది డైమండ్ షేప్ ఉంది. ఈ ప్లేస్ లో నుంచొని మాట్లాడితే నా వాయిస్ అందరి మైక్లో వినపడినట్టుగా ఉంది. అందరు నా వంకే చూస్తున్నారు. నేను ఏదో పాట పాడతానని. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? మైక్లో మాట్లాడి క్లాప్స్ కొడితే మీరు పట్టండి. మీరు ఒకసారి క్లాప్స్ అలా రావాలి. ఇది ఒక ఎఫెక్ట్ అయితేనండి. ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ఎఫెక్ట్ కూడా. అసలు చూడాల్సిన ప్లేస్. నిజంగా ఆకాశంలో ఉన్నామా? ఇది ఆకాశంలో ఉన్నట్టుగానే ఉంది కదా. ఫేక్ అంటే ఎవరు నమ్మడం కూడా కష్టమే. ఇక్కడ మళ్ళీ ఒక డైమండ్ ఉంది. ఇక్కడ వాటర్, ఇది కూడా చాలా బాగుంది. ఫాతిమా, ఒక పడవ అరేంజ్ చేస్తాను, ఇందులో నుండి నువ్వు సరదాకి పడవ ఎక్కి వెళ్తావా అన్నాను. నిజంగా చూడండి ఇక్కడ పడవలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను సరదాగా అన్న మాట నిజమయ్యింది. లాహిరి లాహిరి లాహిరిలో అలా పాట పాడుకుంటూ మా అమ్మకి అక్క చెల్లెలాగా ఉన్నారు వీళ్ళిద్దరా. హాయ్ సిస్టర్. హాయ్. క్యాఫేలో మెయిన్ ఫేమస్ ఏంటంటే ఆలియా భట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, లెటో క్యాఫే నుంచి మిల్క్ కేక్ చాలా ఫేమస్. ఇప్పుడు తీసుకుంటున్నావు అది? తనంతా చెప్పి బాగా ప్రమోట్ చేసింది కాబట్టి నేను చెప్తాను.
ఇప్పుడు ఫాతిమాని అడుగుదాం. ఫాతిమా తిని చెప్పి ఎలా ఉందో. బాగుంటుంది అది అన్నావు కదా. అలా చెప్పింది ఆలియా భట్. బాగుందా? ఇప్పుడు నేను తిని చెప్తాను. గుడ్, చాలా బాగుంది నిజంగా. మరిచిపోదాం అన్నట్టుగా ఉంది. నోట్లో వేసుకుంటుంటే కరిగిపోతుంది. ఫాతిమా ఇష్టమని తీసుకుంది, సగం నేనే తినేస్తున్నా. సో సారీ ఫాతిమా, ఇంకోటి తెచ్చుకోలేదు. మేము ఇక్కడ స్వీట్స్ మిల్క్ కేక్ తింటుంటే మా వారు వచ్చి ఇప్పుడు ఏం చేశారు ఒకసారి చేసి చూపించండి. మేము తింటుంటే మీరు ఏం చేశారు ఇప్పుడు చేయాలి. మీరు దూకేస్తారా? నేనే మిమ్మల్ని తోసేస్తాను. క్యూట్ బస్, స్కూల్ బస్సులో ఉంది కదా. డేట్స్ మంచిగా ఫిల్లింగ్ చేసి ఉన్నాయి. ఇలా ఫిల్లింగ్ చేసిన డేట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఫిల్లింగ్ చేసిన డేట్స్ ఎమ్మి టేస్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇక్కడ అంజీర్లో కూడా ఫిల్లింగ్ చేసి పెట్టేశారు. ఇవన్నీ కూడా సముద్రం లోపల ఉంటాయంటే న్యాచురల్ అంటే ఇవన్నీ. సో చూడండి, దీని అన్నిటికీ డెజర్ట్ రోజ్ అంటారంట. సో మనం చూడడానికి ఎలా ఉంటుంది అంటే రాయి క్రిస్టల్ గా అయిపోద్ది ఎలా ఉంటుంది అలా ఉంది. కానీ అది రియల్ గా ఒక ప్లాంట్ అంట. అసలు శాండ్ లో రియల్ ఒరిజినల్ అలా సముద్రం లోపల నుండి త్రవ్వి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు కదా ఇవి. ఇది ఎలా ఉందంటే చాలా క్రిస్టల్ గా ఉంది. బట్ అదొక ప్లాంట్ అంట. అదేంటో కొత్తగా. పైన ఎల్ఈడి స్క్రీన్ అది పెట్టారు. ఇక్కడ సమ్మర్లో చాలా వేడిగా ఉంటుందని ఇక్కడ కింద ఇవి ఏసీలు అంటాయి. ఇవి ఇలా కింద ఏసీలు అరేంజ్ చేశారు. లంచ్కి వచ్చేసాము. లెంటిల్ సూప్. ఈ బ్రెడ్ పీసెస్ అంటే ఇవి ఈ సూప్లో ఇలా వేసుకొని ఎంజాయ్ చేయాలి. ఈ సూప్ ఎలా ఉందంటే పెసరపప్పుని మిక్సీలో వేసి నా ఫేవరెట్ సలాడ్, హమ్మూస్ ఈ రోటీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయాలి. ఇది ఏంటి దీని పేరు? జాతర. నిన్న తిన్నాను జాతర. ఓకే, చాలా బాగుంది. ఈరోజు కూడా జాతర తినబోతున్నాను. జాతర నా ఫేవరెట్ అయిపోయింది. మీట్ అండ్ చికెన్ ప్లేట్. नहीं हाय चिकन एंड मीट. ना कोसमे वस्तुन्ना प्रॉन्स. మనమైతే ఇంట్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా ఇదంతా తీసుకొని కుక్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్. ఫాతిమా నెమ్మదిగా లాగుతుంది ప్రాన్స్. కునాఫా ఓత్మల్లి. ఇదేంటంటే
గారు, లంచ్ ఎలా ఉంది ఈరోజు? చాలా బాగుంది, అదిరిపోయింది, అద్భుతం. రంజిత్ గారు మా వారి ఫ్రెండ్, చాలా మంచి ఈరోజు మాకు లంచ్ తినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు. లంచ్ తినిపించడమే కాదు, మా కోసం మంచి స్పైసెస్ ఇంకా డేట్స్ ఇవన్నీ కూడా షాప్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా మంచి ఫుడ్ తిన్నాం. ఓ రోడ్డు మీద యాక్సిడెంట్. వీళ్ళు అమ్మ ఏం చేస్తున్నావు? నేనా మధ్యాహ్నం తిన్నది ఇంకా అరగలేదు. నైస్ నైస్. డాడీ ఏం చేస్తున్నారు? కానీ స్వీట్ తినాలని ఉంది. ఇక్కడ స్పెషల్ ఉమ్మాలి అంట, బయటకు వెళ్ళి తిందాం. డాడీ ఏమో ఇక్కడ లోకలైట్ కతారీతో ముచ్చట్లేసుకుంటున్నారు. ఆయన పెద్ద ఫ్యాన్ అంట డాడీకి. I liked Fatush. ఉమ్మాలి స్వీట్లు తినేసి నేను తినలేదు, నేను కొంచెమే తిన్నా. నేను ఫతూష్ తిన్నా. ఫతూష్ నేను బాగా తిన్నా. ఎందుకంటే ఇలా టూర్స్కి వచ్చినప్పుడు మంచిగా తింటా, ఇంటికి వెళ్ళాక ఫుల్ డైటింగ్. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఒక మంచి ప్లేస్కి వచ్చాము చూడటానికి. చాలా బాగుంది ప్లేస్ అయితే. నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా ఈ బిల్డింగ్స్. ఈ ఏరియా అంతా కూడా చాలా చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇప్పుడు టైం కూడా ఎంత అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు టైం నైట్ 12 గంటలు. 12 గంటలకి ఇలా తిరగటానికి. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా చూసి ఇక్కడుండి నేను చూస్తున్నాను. ఎక్సలెంట్ అండి అసలు ఇవి. ఇక్కడ ఒక సీక్రెట్ తెలిసింది ఏంటంటే, ఇది వైట్ బిల్డింగ్ అంట. దీనికి ఇక్కడ చూడండి లైటింగ్, ఆ లైటింగ్ ఆ బిల్డింగ్ మీద పడి మనకి బ్లూ షేడ్లో కనిపిస్తున్నాయి ఇవి. ఇంత నైట్కి ఒక మంచి ప్లేస్కి వచ్చాము. అంటే ఈ ప్లేస్ని నైటే చూడాలంట. నైట్ చూడవలసిన ప్లేస్ కాబట్టి మా అమ్మ ఇప్పుడే నవ్వుతుంది. ఎందుకు చెప్పను, నేను వీడియో తీసుకుంటూ ఇలాగే చూసుకుంటూ వస్తున్నాను కదా, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది. అందులో ఒక్క క్షణం ఆలస్యం అయితే పడిపోయేదాన్నంట. అది చూసి నవ్వుతుంది. ఫస్ట్ నేనే కాపాడిన తర్వాత నవ్వొచ్చింది. ఎస్, ఎందుకంటే ఇక్కడ అందాల్ని మైమరిచిపోతూ చూస్తూ ఎక్కడ ఏ గొయ్యి ఉందో కూడా చూసుకోవట్లేదు నేను. ఇంత బ్లూగా ఉన్న బిల్డింగ్ ముందు వైట్ అని చెప్పానుగా, చూడండి కింద ఇక్కడ వైట్గా ఉంది. అంటే అక్కడ నుండి ఆ లైటింగ్ పడి ఇవి బ్లూగా కనిపిస్తున్నాయి. చల్ల గాలి వచ్చేస్తుందంటే ఈ చల్లగాలికి చున్నీని ఇలా పెట్టేసుకుని ఇక్కడ మీకు ఫిష్ చూపించడానికి ఇంత దూరం నడిచొచ్చు. చాలా దూరం నడిచాం మేము అక్కడ నుండి. ఫిష్, నేను ఫిష్ లవర్ని కాబట్టి ఈ ఫిష్ చూడగానే నచ్చేసింది. అక్కడ సీ ఉంది, అందుకని ఎక్కువగా గాలి అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఆ సీ వరకు వెళ్దాం అన్నారు మా వారు, కానీ కానీ ఇప్పటికే చాలా నైట్ అయిపోయింది.
ఆ సీ వరకు అయినా చీకట్లో ఆ సీ సరిగా కనిపించదు కూడా. ఇక్కడ ఫిష్ని అది చూస్తాం కాబట్టి చలో రూమ్కి వెళ్ళిపోయి హాయిగా పడుకుందాం. మా వారు సరే సరే పద పద అంటున్నారు. ట్రాక్ అంటే ట్రైన్ వెళ్ళేది ర్యాంప్. ఫిష్ చూసారా ఇప్పుడు కనిపిస్తుందా అంటే దూరంగా వచ్చేసాము. దగ్గరికి వెళ్ళి చూసిన ఫిష్. ఈరోజు ఎక్కడికి వచ్చాము? బషీర్ ఖాన్ గారు అని చెప్పి మద్రాసులో ఉంటారు. నేనంటే చాలా ఇష్టమైన నేను ఇక్కడికి రాగానే నిజంగానే నేను వచ్చానా అని తను గిల్లుకొని చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచిగా ఈరోజు వండి పెట్టేసి మంచిగా ఈరోజు బాగా హాయ్ అందరికి వంటలు బాగా చేసి పెడతాది నాకు. కోడలు కథల్లో నా బిగ్ ఫ్యాన్ తను. హాయ్ ఎవ్రీవన్. వివాహ భోజనంబు ఎంతైనా వావ్. ఖతార్లో ఇది మాత్రం మెయిన్ ఉంటుంది నాకు ఇష్టమైంది. బిర్యానీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ. ఫాతిమా ప్లేట్లో ఫస్ట్ గా పడేది సలాడ్. సగం సాలెడ్ నేనే తింటాను. ना प्लेट प्रॉन्स बिरयानी फर्स्ट ऐसा टेस्ट करके बाद में. अच्छा है बिरयानी. नाइस సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పటికి థర్డ్ టైం వేయించుకొని తింటున్నా. స్వీట్ లేకపోతే ఎలాగా. వావ్ ఫిర్నీ కునాఫా. మా వారు నాకు తినిపిస్తారు అనుకున్నాను ఫస్ట్ బైట్. ఓకేలేండి మీరు ఇంకా చెప్పనవసరం లేదు. ఓకే అండి మీరే తినండి. ఓకే ఇట్స్ ఆల్ రైట్. వద్దు నాకు అస్సలు వద్దు. నాకు మీకు కడుపుని. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాన్న చెప్పగానే? థ్యాంక్ యూ. ఇది నా కోసం. సాల్మాన్ ఫిష్ రోటీస్, 2 వెరైటీ రోటీస్. మై ఫేవరెట్ ఉమ్మాలి. నీ ఫేవరెట్ కూడా? అలీగార్తో పాటు ఉమ్మాలి. కునాఫా. ఈ కునాఫాని మా ఫాతిమ ఎలా చూస్తుందో చూడండి. తినాలా వద్దా అన్న జస్ట్ చూడొచ్చండి. ఇంకా దానికన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. నేను మాత్రం తింటానండి. ఇంటికి వెళ్ళాక డైటింగ్ అండి. మా వారు అలా నా కోసం చేసిస్తారు. ఇది బాగుంటది. ఈరోజు చక్కటి డిన్నర్ ని అరేంజ్ చేసిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అది స్వీట్ ఉన్నదండి కొంచెం. చాలా చక్కటి హాయ్ చెప్పండి. ఎమ్మి నాకు ఉమ్మాలి అంటే ఇష్టమని మంచిగా దొరికి ఈ ప్లేస్కి తీసుకొచ్చారు. ఈరోజు మంచిగా ఫిష్ అన్ని. మా వారు ఇంకొక స్వీట్ ఇచ్చేస్తున్నారు. ఇందులో మంచిగా ఉమ్మాలి వేసేసి. థ్యాంక్ యూ. ఈరోజు ఖతర్లో లాస్ట్ డే అంటే ఈరోజు వెళ్ళిపోతున్నాం. బ్యూటిఫుల్ సీన్ చూడండి. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడికి వచ్చాము. బాగుంది ఇక్కడ. ఇది కూడా మిస్ అవ్వకూడదు చూడాలని. అందమా
అందుకుంటే అందమా అందమా అందుమా అందనంటే అందమా ఫాతిమా క్యా డాలే కాఫీ చూసారా హాట్ చాక్లెట్ మమ్మీ విత్ మార్ష్మెలోస్. లంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ చూడండి పౌరాలకి మంచిగా నీళ్ళని ఇలా అరేంజ్ చేశారు. ఫాతిమా సలాడ్. No, ma'am. They are like, Na kosam. they are trying to make more happier.